హలో నమస్తే, వెల్కమ్ టు రాజ్ టీవీ. వార్ 2 అటు బాలీవుడ్ నుండి బిగ్గెస్ట్ స్టార్ హృతిక్ రోషన్, అలాగే టాలీవుడ్ నుండి ఒక యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఒక పెద్ద స్టార్ హీరో. సో మరి అటు బాలీవుడ్ నుంచి ఒక స్టార్ హీరో, తర్వాత టాలీవుడ్ నుంచి ఒక స్టార్ హీరో, ఇద్దరిని కలిపి మల్టీ స్టారర్ మూవీ వార్ 2 సినిమా రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ ఇచ్చారు ఒక 24 అవర్స్ కిందట. అదే వార్ 2 సినిమా ట్రైలర్. కరెక్ట్గా 24 గంటలు దాటిపోయింది. వార్ 2 సినిమా ట్రైలర్ లాంచ్ చేసి ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా డైరెక్ట్గా ఫ్యాన్స్ ముందుకు అక్కడక్కడ థియేటర్లలో ట్రైలర్ రిలీజ్ చేసి డైరెక్ట్గా మనకి యూట్యూబ్లో ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. అటు హిందీలో ఇటు తెలుగు రెండు ట్రైలర్స్ ఒకేసారి ఒకే ప్యాటర్న్లో రిలీజ్ చేశారు. అయితే హిందీ ట్రైలర్ దాదాపు 26 మిలియన్ అబో వ్యూస్తో దూసుకెళ్తుంది. ఇక తెలుగు ట్రైలర్ వచ్చేసి 24 మిలియన్ వ్యూస్ అబో దూసుకెళ్తూ ఉంది. నిజంగా చాలా చిన్న డిఫరెన్స్ అని చెప్పాలి. ఎందుకంటే టోటల్గా ఇండియా వైడ్ హిందీ ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు, ఎందుకంటే హిందీ లాంగ్వేజ్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. బట్ హిందీ లాంగ్వేజ్తో పోటీ పడుతూ దగ్గర జస్ట్ 4 మిలియన్ వ్యూస్ డిఫరెన్స్తో తెలుగు ట్రైలర్ కూడా దూసుకెళ్ళటం, ఇది ఎన్టీఆర్ హవాకి ఒక సూచనగా మనం చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా యాష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ చాలా పెద్ద ప్రొడక్షన్ కంపెనీ ఇది బాలీవుడ్లో. సో ఈ బ్యానర్లో వస్తుంది సినిమా. ఆదిత్య చోప్రా నిర్మాత ఈ సినిమాకి. అలాగే డైరెక్టర్ వచ్చేసి అయాన్ ముఖర్జీ. గతంలో 3 సినిమాలు చేశాడు హిందీలో. ఆ 3 సినిమాలు కూడా చాలా మంచి వసూళ్లు సాధించిన సినిమాలే. చాలా మంచి పేరుంది బాలీవుడ్లో అయాన్ ముఖర్జీకి. అలాగే ఆయన తీసిన సినిమాల్లో ఒకటి తెలుగులో కూడా రిలీజ్ అయింది, మనం చూసాం, బ్రహ్మాస్త్ర అనే సినిమా. సో బ్రహ్మాస్త్ర సినిమా మనం ఏమంటారు, నాగార్జున గారు కానీ తర్వాత అమితాబ్ బచ్చన్ గారు ఆ సినిమాలో మనం చూసాం. చాలా అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్తో ఆ సినిమా తీసి మంచి హిట్ కొట్టాడు అయాన్ ముఖర్జీ. సో కాబట్టి ఆ సినిమాను చూస్తే టెక్నికల్ వాల్యూస్ ఎంత బాగా తెలుసు అయాన్ ముఖర్జీకి అనేది మనకి క్లియర్ అయిపోతుంది. సో వార్ 2 సినిమాలో కూడా అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్ కనిపిస్తాయి ఆ ట్రైలర్ చూసినప్పుడు. ఎందుకంటే ఒక ధూమ్ సినిమా, ఒక క్రిష్ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఎలా ఉందో అలా ఉంది. సో అద్భుతంగా ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో హృతిక్ రోషన్ అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు స్టార్లు ఉన్నారు. మరి ఎవరి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఈ ట్రైలర్ వల్ల ఏం అర్థమవుతుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే, ఇక్కడ ట్రైలర్లో ఫస్ట్ డైలాగులతో స్టార్ట్ చేశాడు. ఒక డైలాగ్ ఏమో హృతిక్ రోషన్ది, ఇంకో డైలాగ్ ఏమో ఎన్టీఆర్ది, మళ్ళీ ఇంకో డైలాగ్ ఏమో హృతిక్ రోషన్ది, ఇంకో డైలాగ్ ఏమో జూనియర్ ఎన్టీఆర్ది. ఇలా డైలాగులతో వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఏంటి అనేది ఆడియన్స్కి చెప్పే ప్రయత్నం చేశాడు ట్రైలర్లో. ఈ చెప్పే ప్రయత్నంలో ఏంటంటే హృతిక్ రోషన్ ఒక సాఫ్ట్ క్యారెక్టర్ అని అర్థమవుతుంది. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏమో ఒక మంచి ఏమంటారు హైపర్ ఉన్న క్యారెక్టరు, ఒక నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ లాగా చూపించే ప్రయత్నం చేశాడు ట్రైలర్లో. అదైతే క్లియర్ కట్గా అర్థమైంది. ఇక ఆ డైలాగ్ వార్ తర్వాత ఇద్దరి మధ్యన యుద్ధం, ఇద్దరు వార్ చూపించాడు. అటు హృతిక్ రోషన్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, ఇద్దరి మధ్యన బీభత్సమైన ఉత్కంఠమైన వార్ చూపించాడు. సో ఇద్దరు బద్ధ శత్రువులు అన్నట్టు చూపించాడు సినిమాలో. అయితే ఫైనల్గా ఈ సినిమాలో వాళ్ళిద్దరు సోల్జర్స్ అని, దేశం కోసం కష్టపడమే వాళ్ళ ముఖ్య ధ్యేయం అని కూడా చూపించారు. అంటే ఈ సినిమాలో వాళ్ళిద్దరూ కూడా దేశం కోసం పోరాడే సోల్జర్స్గా చూపించారు. అలాగే హీరోయిన్ వచ్చేసి కియారా అద్వానీ కూడా ఒక సోల్జర్ లాగే చూపించాడు. అయితే ఇక్కడ హృతిక్ రోషన్కి కియారా అద్వానీకి మధ్య కొన్ని లవ్ సీన్స్ చూపించాడు. తర్వాత హృతిక్ రోషన్కి కియారా మధ్య కొన్ని ఫైటింగ్ సీన్స్ కూడా చూపించారు. మరి ఏంటి సినిమా అయితే రకరకాల షేడ్స్తో బీభత్సంగా అనిపించింది. మరి ఎలా ఉండబోతుంది అనేది అయితే ఒక క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేసింది ట్రైలర్ అని చెప్పాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్ డైలాగులు ఒక 2 రివీల్ చేయడం జరిగింది. నిజంగా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి ఎన్టీఆర్ డైలాగులు అయితే. అందులో ఒక డైలాగ్ వచ్చేసి, నేను మాటిస్తున్నాను, ఇప్పటివరకు ఎవ్వరూ చేయని పనిని నేను చేస్తా, ఎవ్వరూ చేయని యుద్ధాన్ని నేను చేస్తా అని చెప్పేసి ఎన్టీఆర్ చెప్పే డైలాగులు అయితే చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. బట్ ఏదేమైనా గతంలో ఎన్టీఆర్ సినిమా దేవర మనం చూసాం. దేవర సినిమాలో ట్రైలర్లు కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో, అంత అద్భుతంగా మనల్ని ఆకట్టుకున్నాయో, ఆ రేంజ్లో అయితే నాకు కనిపించలేదు వార్ 2 సినిమా ట్రైలర్. బట్ ఇప్పటివరకు మనం ఎన్టీఆర్ని మనం తెలుగు సినిమాల్లో ఎలా చూసామో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వార్ 2 సినిమాలో అయితే ఒక కొత్త వ్యూలో చూడబోతున్నాము. ఒక కొత్తదనంతో కనిపించబోతున్నాడు ఎన్టీఆర్ అనేది అయితే ఖచ్చితంగా స్పష్టమైంది వార్ 2 సినిమా ట్రైలర్లో. మొత్తానికైతే మంచి హైప్ క్రియేట్ అయింది. సో చూడాలి మరి ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది వార్ 2 సినిమా అనేది. మొత్తానికైతే ఇద్దరు దేశం కోసం పోరాడే సోల్జర్స్ మధ్యన యుద్ధం అంటే ఎలా ఉంటుందో నిజంగా చాలా ఉత్కంఠగా ఉంది ట్రైలర్ చూసిన తర్వాత.